ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క సెల్ఫ్ వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోలేనంత వరకు ఎవడెవడో వాడి వాల్యుబుల్ వర్క్ కోసం మనల్ని వాడుకొని వాడు ఎదుగుతాడు. మన యొక్క టైం వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోలేనంత వరకు మన యొక్క టైంని వాడు డబ్బుతో కొని వాడు ఎదగడం కోసం మన టైంని వాడుకుంటాడు. మనం ఒక గోల్ లేకుండా బ్రతికితే గోల్ ఉన్న ఇంకొకడు ఎవడో మనల్ని వాడుకొని వాడు గోల్ని అచీవ్ చేస్తాడు. మీకు ఇది అర్థం అవ్వాలని అంటే ఒక కంపెనీ ఎంప్లాయ్ చూడండి, ఒక కంపెనీ చైర్మన్ చూడండి. ఒక కంపెనీ ఎంప్లాయ్ అనేవాడు ఆ కంపెనీకి వాడి టైం అండ్ ఎనర్జీని ఇవ్వడం వల్ల ఆ కంపెనీ అనేది వాడికి శాలరీ అనేది ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక కంపెనీ యొక్క గోల్ ఏముంటుంది, ఒక చైర్మన్ యొక్క గోల్ ఏముంటుందని అంటే నేను ఈ మంత్లో ఒక 100 crores టర్న్ ఓవర్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక 1000 crores నేను టర్న్ ఓవర్ చేయాలి అని ఏదైతే గోల్ పెట్టుకుంటాడో ఆ గోల్ పెట్టుకున్న పర్సన్ ఏం చేస్తారంటే నీ యొక్క టైం అండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని వాడు thousands of crores ఎర్న్ చేయడం కోసం నిన్ను వాహకంగా వాడుకుంటాడు. దానివల్ల వాడు పెద్ద పెద్ద గోల్స్ అనేవి అచీవ్ చేస్తాడు. కానీ మనకేమవుతుందని అంటే మన యొక్క ఈ శాలరీ అండ్ జాబ్ దీంట్లో మాత్రమే పడిపోయి మన యొక్క లైఫ్ అనేది వీటికి మాత్రమే డెడికేట్ చేస్తాం. వీటి వల్ల మనకి వచ్చే బెనిఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మన కోసం మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో, మనం ఎప్పుడైతే మన యొక్క సెల్ఫ్ వాల్యూ అండ్ డిమాండ్ పెంచుకుంటామో అప్పుడు మనం కూడా డబ్బులు అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. అండ్ అప్పుడే మనకి వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండ్ మనీ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి.